నమస్తే అందరికీ, నేను మీ ధరణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ అయాన్షి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లోని వీడియో వచ్చేసి ఎప్పుడు మనం కూరలు చేసుకొని తింటూనే ఉంటాం కదా, నాన్ వెజ్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ రెగ్యులర్గా తింటూనే ఉంటాం కదా. అలా తిని బోర్ కొట్టినప్పుడైతే ఇలా పచ్చిమిర్చి టమాటాతో పచ్చడి చేసుకొని తిన్నామంటే అన్నం మొత్తం కూడా దీంతోనే తింటామండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్ చేయండి. మనం ఇప్పుడు పచ్చిమిర్చి టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం చేసుకోబోయే పచ్చడి కోసం అయితే ముందుగా స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి. వేడైన ఆయిల్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేనైతే పచ్చిమిర్చిని 1 కప్పు వరకు తీసుకున్నానండి. మీరు కారం పచ్చిమిర్చి అయితే తక్కువగా తీసుకోండి, కారం లేని పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువగానే తీసుకోండి. పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కానీ అడ్డంగా కానీ కట్ చేసి వేసుకోవడం వల్ల బయటకు చిల్లకుండా ఉంటాయండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ పచ్చిమిర్చిని అయితే కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. మూత పెట్టుకోవడం వల్ల మంచిగా వాటర్ వచ్చి మంచిగా మగ్గిపోతాయి, మంచిగా ఫ్రై అయిపోతాయి కూడా లోపలనే. ఇవి మగ్గుతున్న టైంలో మనం పక్కన టమాటాలని కూడా కట్ చేసుకుందామండి. టమాటాలని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియంలో కట్ చేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి 1 కప్పు వరకు తీసుకున్నాం కాబట్టి టమాటా ముక్కలను కూడా అలాగే 1 కప్పు వరకు తీసుకోవాలండి. టమాటాలు కట్ చేయడం అయిపోయింది కదా. ఇప్పుడైతే పచ్చిమిర్చి ఎలా మగ్గిపోతున్నాయి అనేది చూద్దాము. చూసారు కదా, పచ్చిమిర్చి అయితే మంచిగా మగ్గిపోతున్నాయి, ఆయిల్లో కూడా మంచిగా ఫ్రై అయిపోతున్నాయి. వీటిని అయితే కూడా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సేపు చల్లార్చుకుందాము. ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని పక్కన పెట్టేసుకొని ఇందాక మిగిలిపోయిన ఆయిల్ ఉంది కదా, అందులోనే కట్ చేసుకున్న టమాటా ముక్కలను అన్నీ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిని ఎలా ఫ్రై చేసుకున్నామో మూత పెట్టుకుని ఎలా మగ్గించుకున్నామో అదే ప్రాసెస్లో అయితే టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు కూడా మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఈ టమాటా పచ్చిమిర్చి పచ్చడికి అయితే వేరే తాలింపు అయితే అస్సలు అవసరం లేదండి. ఎందుకు అంటే మనం ఆయిల్లోనే టమాటా ముక్కలు కానీ ఇంకా పచ్చిమిర్చి కానీ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ అవసరం లేదు, ఎక్స్ట్రా తాలింపు కూడా అవసరం లేదు. ఇప్పుడు చూడండి, టమాటా ముక్కలంతా కూడా మంచిగా మెత్తబడిపోయినాయి కదా. మగ్గించుకున్న టమాటాలని పక్కన పెట్టేసుకొని కొంచెం సేపు చల్లార్చుకోవాలండి. ఇవి చల్లారిపోయే టైంలో మనం ఇందాక మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చిని అయితే చల్లార్చుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చిలోకి అయితే కొద్దిగా వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మరి ఎక్కువగా కాకుండా కొంచెం మెత్తగా పట్టుకుంటే సరిపోతుంది. ఈ మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చిలోకి ఇందాక మనం ఫ్రై చేసుకుని చల్లారబెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులో వేసేసుకొని ఇవి కూడా అంతా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మన పచ్చిమిర్చి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడికి మళ్ళీ మీరు తాలింపు కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా ఎప్పుడు వెజిటేబుల్స్ ఇంకా నాన్ వెజ్ తింటూనే ఉంటాం కదా, అప్పుడప్పుడైనా ఇలాంటి పచ్చళ్ళు తింటే మంచిగా రిఫ్రెష్గా ఉంటుందండి. చాలా ఈజీగా వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడైతే ఈ పచ్చడి చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఎలా ఉంది అన్నది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.